వెన్నుపోటు దినోత్సవం సరే, అసలు వెన్నుపోటుదారుడెక్కడా? సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న 2019లో 151 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు తొక్కిపట్టి నారతీసి నారా నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. అయితే ఆ సంఘటన జరిగి ఏడాది అయింది. ప్రజలు తమకు ఓటు వేయలేదన్న బాధ కన్నా చంద్రబాబుకు వేసి గెలిపించారు అన్న ఏడుపులు బలంగా వినిపించాయి, కనిపించాయి కూడా. సాక్షాత్తు వైఎస్ జగన్ కంటతడి పెట్టుకుని లైవ్ ప్రెస్ మీట్లు సారీ రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఏడ్చినంత పని చేశాడు. ఏడ్చాడు కూడా, అది వేరే విషయం అనుకోండి. ఇదిలా ఉంటే ఈ జూన్ 4కి చంద్రబాబు సర్కార్కి ఏడాది నిండడంతో వెన్నుపోటు కార్యక్రమం అంటూ వైసీపీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. వైసీపీ లెక్క ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జనాలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అన్నది వాళ్ళ భావన. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే తనకు ఓటు వేయకుండా తనను ఓడించిన ప్రజలను ఉద్దేశిస్తూ జగన్కి ప్రజలు వెన్నుపోటు పొడిచారు అన్న నినాదంతో జగన్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అని అర్థమవుతుంది. సరే, కారణం ఏదైనా వ్యక్తిగతంగా సామాన్యుడి భావాలు ఎలా ఉన్నా ఈ కార్యక్రమం మాత్రం అనుకున్నంత రీతిలో ప్రజల్లోకి వెళ్ళలేదు అని చెప్పక తప్పదు. కొందరు నాయకులైతే జగన్కి ఓటు వేయని ప్రజలు ఏకంగా మట్టి కొట్టుకుపోతారు అన్నట్లుగా నోరు జారేశారు కూడా. ఇదిలా ఉంటే ప్రజల్లో వైసీపీపై పీకల్లోతు వ్యతిరేకత ఉన్నా, ప్రజలు చాలా కోపంగా ఉన్నా కూడా వైసీపీ చోటామోటా నాయకులు రోడ్డెక్కేశారు. ఇక బొత్స లాంటి నాయకులైతే హాస్పిటల్ డ్రామా ఆడి ఎండదెబ్బ తగలకుండానే ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మన సంబరాల రాంబాబు అయితే ఏకంగా పోలీసులతో గొడవకు దిగి వాళ్లతో నానా దొబ్బులు తిన్నాడు. కాసేపు ఉంటే తన్నులు కూడా తినేవాడేమో. ఆ అదృష్టం ఆయన్ను వరించలేదు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. అందరూ కనిపించి మీడియా ముందు హడావిడి చేశారు. సోషల్ మీడియాలో కూలి బతుకులైన పేటీఎం డాగ్స్ ట్వీట్లతో నానా హంగామా చేశారు. ఒక రీట్వీట్కి 20 రూపాయలు, ఒక లైక్కి 3 రూపాయలు చొప్పున గట్టిగా వసూళ్లు సాధించారు. వెన్నుపోటు అంటూ నానాయాగి చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు వెన్నుపోటుదారుడు మాత్రం బయట కనిపించలేదు. అదే అండి వైఎస్ఆర్సీపీ. అది ఎంతైనా శివకుమార్ను వెన్నుపోటు పొడిచిన పార్టీ లాక్కున్నాడే ఆ వెన్నుపోటుదారుడు. రాజకీయ అవసరాలు తీరగానే అమ్మను అధినేత్రి స్థానం నుంచి తొలగించాడే ఆ వెన్నుపోటుదారుడు. 2019లో తన గెలుపుకి భుజం కాసిన సొంత చెల్లికి అన్యాయం చేసి బయటకు గెంటేశాడే ఆ వెన్నుపోటుదారుడు. కన్న కొడుకులా చూసుకున్న బాబాయినే గొడ్డలిపోటుతో పైకి పంపేశాడే ఆ వెన్నుపోటుదారుడు. ఆ అందగాడు, సుందరాంగుడు, వెన్నుపోటు అన్న పదానికి అసలు సిసలు వారసుడు, వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వైఎస్ జగన్ రెడ్డి కనీసం తన సొంత ఇలాకాలో అయినా ఎక్కడా బయట కనిపించలేదేంటో. అయినా వెన్నుపోటుదారుడు లేకుండా వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి.